తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తంటికొండ గ్రామంలో అడబాల సోమేశ్వరరావు, అడబాల వీర సత్యనారాయణ, అడబాల వీర్రాజుకు చెందిన 8 ఎకరాల పామాయిల్ తోట పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ప్రక్క రైతు నిర్లక్ష్యంగా వ్యవహరించి శనివారం సాయంత్రం తన తోటలో ఉన్న ఎండిపోయిన వాటికి నిప్పంటించడంతో తాము నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పామాయిల్ తోటతో పాటు దానికి ఉపయోగపడే సామాగ్రి పూర్తిగా మంటల్లో బూడిదైపోయాయని, పైపులు, విద్యుత్ వైర్లు మంటల్లో కాలిపోయాయని, సుమారుగా 20 లక్షల నష్టం వాటిల్లినట్లు రైతులు తమ ఆవేదన వ్యక్తపరిచారు. సొసైటీ బ్యాంకులో అప్పు తెచ్చి పెట్టుబడులు పెట్టామని, పంట చేతికి వచ్చే సమయంలో పామాయిల్ తోట పూర్తిగా కాలిపోవడంతో నష్టపోయామని ప్రభుత్వం ఆదుకోవాలని అడబాల సోమేశ్వరరావు, వీర సత్యనారాయణ, వీర్రాజులు ప్రభుత్వాన్ని కోరారు. 8 ఎకరాల్లో సుమారుగా 500 పామాయిల్ మొక్కలను వేశామని, దీనిపై రైతులు గోకవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. నేను సోమేశ్వరరావు అనే రైతునండి. మాది తంటికొండ రెవెన్యూలోనే 8 ఎకరాల పామాయిల్ తోట వేసామండి. ఇప్పుడు 4 సంవత్సరాలు అవుతుందండి. ఈ 4 సంవత్సరాలు బట్టి ఇంచుమించుగా మేము దాదాపు లేదంటే ఒక 50 లక్షల రూపాయలు, 60 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టామండి. బ్యాంకుల్లో లోన్ తెచ్చి, బయట అప్పులు తెచ్చి రకరకాలుగా పెట్టుకొచ్చి చేసుకొచ్చామండి. చేసుకుని వచ్చండి ఇలా చేసి చిన్నవారి నాడు మేము ఇక్కడ పిండి వేసండి. ఇక్కడ తడిపెట్టి సాయంకాలం 5 గంటల వరకు ఉన్నామండి. 5 గంటల వరకు ఉన్న తర్వాత మేము ఇంటికి వెళ్ళిపోయండి. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పక్కన ఉన్న రైతు ఈరబాబు అనే రైతు అండి, బత్తులు ఈరబాబు అనే రైతు అచ్యుతాపురం అతను పామాయిల్ తోట, ఒక అరెకరం పామాయిల్ తోట, జామాయిల్ తోట ఉందండి. జామాయిల్ తోటకి నరుక్కున్న దాన్ని నరికిన దానికి అగ్గెట్టేసాడండి. అతను బాగా నిర్లక్ష్యం వల్ల అండి వదిలేసి మంట అగ్గెట్టేసి పోయాడండి ఇంటికి. నిర్లక్ష్యం వలన ఆ అగ్గి పామాయిల్ తోట అంటుకుని మొత్తం పామాయిల్ తోట అంతా బూడి అయిపోయిందండి. ఇప్పుడు నెలకే ఇంచుమించుగా మేము నెలకి 4 టన్నులు, 2 టన్నులు, 3 టన్నులు గెల కొడుతున్నాం. ఇప్పుడు స్టార్టింగ్ 5 టన్నులు, 5 నెలలు బట్టి 3 నెలలు బట్టి కొడుతున్నామండి మేము. ఇక్కడ నుంచి సంవత్సరానికే లేదంటే అండి, ఈ 8 ఎకరాల మీద సంవత్సరానికి లేదంటే ఒక దగ్గరగా ఒక 15 లక్షల రూపాయలు ఆదామండి. 15 లక్షలు, 20 లక్షల రూపాయలు ఆదామండి. 20 లక్షల రూపాయలు కూడా బూడిదలో పోసినట్టు అయిపోయిందండి. అందుచేత మాకు ఈ రైతు నిర్లక్ష్యం చేశాడు కాబట్టి మాకు పామాయిల్ తోట అగ్గి అయిపోయింది కాబట్టి ఈ డ్రిప్పులు కూడా అండి ఇంచుమించుగా ఈ డ్రిప్పులు కూడా పెట్టుబడి ఒక 7-8 లక్షల రూపాయలు నెల ఎకరం ఒక్కంటికే 1 లక్ష రూపాయలు పెట్టుబడి ఉంటుందండి. డ్రిప్పులు అండి, కరెంట్ అయితే, మోటార్లు గేటర్ ఇవన్నీ అయితేనండి. ఇవన్నీ కూడా మొత్తం కాలిపోయినండి. ఈ కాలిపోయినందుకు మీరు ఈ నష్టపరిహారం సంవత్సరానికి మొత్తం లేదంటే దాదాపు 60 లక్షల రూపాయలు, 70 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టామండి. ప్రత్యేకించి దీనికి ప్రత్యేకంగా ఓన్లీ పామాయిల్ తోట పిండికి నీరుకి పెట్టుబడి అండి. ఓన్లీ మామూలుగా మిగతా పెట్టుబడి అంటే డ్రిప్పులు ఇవన్నీ కూడా ఇంచుమించుకో 15 లక్షల రూపాయలు, 10 లక్షల రూపాయలు అదే ఉంటుందండి. అది కలిపి ఇప్పుడు మేము ఆదాయానికి వస్తుందని మేము సరదాపడ్డామండి. అటువంటి టైంలో అగ్గెట్టేసిపోయడం శుభ్రం బూడిద అయిపోయిందని, కాలిపోయిందండి. మేము కూడా అప్పులు తెచ్చిన అప్పులు కూడా ఇంచుమించుగా బయట సొసైటీలో 20 లక్షలు, బయటకి 20 లక్షలు ఇలాగ ఎక్కడ దొరికితే అక్కడ తెచ్చి పెట్టేసామండి. మేము బతుకు కూడా దీని మీద అండి. ఆ తర్వాత కుర్రోళ్ళ చదువులు కూడా దీని మీద అండి. మొత్తం అన్ని దీని మీద. అని చేత మేము ప్రభుత్వ వారిని మేము న్యాయం చేకూర్చాలని చెప్పి మేము కోరి ప్రార్థిస్తున్నామండి. ప్రభుత్వం వారు మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుకున్నామండి. సోమవారం నాడు అండి గోకవరం పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ కూడా ఇచ్చామండి. వేళ పొద్దుట ఉదయం ఇచ్చామండి. అందుచేత మరి మీరు మాకు న్యాయం చేకూర్చాలని మేము కోరుకుంటున్నామండి.